సో న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అని ఈ మధ్య కాలంలో కొంచెం చేసేవాళ్ళు. ఏంటి అంటే న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్లో ఎవరికి ఇది సెలెక్ట్ చేస్తారు, ఎందుకు సెలెక్ట్ చేస్తారు అని అనుకుంటే, సో కొంతమందికి ఎక్కువ ఇంజెక్షన్స్ అంటే భయం ఉండడం వల్లనో, లేకపోతే ఆ ఇంజెక్షన్స్ ఆ బాడీకి సహకరించకపోవడం వల్లనో న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అనేది ట్రై చేస్తుంటారు. సో ఈ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్లో ఏంటి అంటే ఇంజెక్షన్స్ అనేది ఏమీ ఇవ్వకుండా, అంటే మామూలుగా 10 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు డేట్ వచ్చిన 2వ రోజు నుంచి. సో అలాంటివి ఇంజెక్షన్స్ ఎగ్స్ పెరగడానికి హెల్ప్ చేసే ఇంజెక్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఎన్ని ఎగ్స్ అనేది 18 mm లేకపోతే 20 mm వరకు పెరుగుతాయో చూసుకొని ఆ ఎగ్స్ ని కలెక్ట్ చేస్తారు. అంటే ఆ ఎగ్స్ కలెక్ట్ చేసే ముందర ఆ ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి, రప్చర్ అవ్వడానికంటూ ఒక ట్రిగర్ ఇంజెక్షన్ లాంటిది ఇచ్చేసి ఎగ్స్ ని కలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా ఎగ్స్ ని కలెక్ట్ చేసినప్పుడు 1-2 ఎగ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ముందుగానే ప్రిమేచ్యూర్ గా ఫాలికల్స్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో అలాంటివి ప్రివెంట్ చేయడానికి యాంటగోనిస్ట్ అనే ఇంజెక్షన్స్ ఇప్పించేసి టైమ్లీ మనకు కావాల్సిన టైంలో ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల తొందరగా రప్చర్ కాకుండా, ఫాలికల్స్ అనేది తొందరగా మెచ్యూర్ కాకుండా టైమ్లీ 12-10 days వరకు ఎగ్స్ పెరిగేదానికి హెల్ప్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంతమందికి ఆ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో న్యాచురల్గా ఎగ్స్ కలెక్ట్ అవుతాయి, దానిని యూస్ చేసుకోవచ్చు. కానీ దీంతో అడ్వాంటేజెస్ ఎలా ఉన్నా డిసడ్వాంటేజెస్కి చెప్తే ఆ ఎగ్స్ అనేది 1-2 ఎగ్స్ కంటే ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఇదొక డిసడ్వాంటేజ్. ప్లస్ అది ఇంకొకటి ఏంటంటే అవి పంపించాక ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతాయా లేదా అనేది తెలీదు. ప్లస్ దాంతోపాటు లైవ్ బర్త్ అనేది, అంటే బేబీ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుందా లేదో తెలియదు అనమాట. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందా అనేది కూడా ఇంకా తెలీదు. సో ఇంకోటి ఏంటంటే, సో ఆ స్ట్రెస్ కంటే కూడా న్యాచురల్గా ట్రై చేసేకి అవకాశం లేని వాళ్ళకి ఇలాంటివి చూడొచ్చు. కానీ న్యాచురల్గా ట్రై చేయకుండా నార్మల్గా ఒక 10-12 ఎగ్స్ ఫామ్ అయ్యి 5-6 ఎంబ్రియోస్ ఫామ్ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ఇట్లాంటి ఈ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్లో మనకు అట్లాంటి అవకాశాలు అనేది ఉండవు. సో ఈ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ యాక్చువల్గా ఎక్కువ అంటే హై రెస్పాండర్స్ ఉన్నప్పుడు, అంటే ఏ చిన్న ఇంజెక్షన్ ఇచ్చినా వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇంజెక్షన్స్ అనేది ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి.